పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,12,539 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 79,256 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,402 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 14 టీఎంసీలకు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. 39 గేట్లు ఎత్తి అధికారులు నీటిని గోదావరిలోకి వదిలారు. ప్రస్తుత ఇన్ఫ్లో 4,90,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 5,96,217 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,084 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59 టీఎంసీలకు చేరుకుంది. మనం చూస్తున్నాం నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. సో మొత్తంగా అధికారులు అక్కడ వరద ప్రవాహం ఎక్కువ అవడంతో 39 గేట్లను ఎత్తి అధికారులు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. 8 రేడియల్ గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 2,45,160 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 2,61,215 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 170.96 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 39.74 టీఎంసీలకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. అధికారులు 21 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,90,000 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 1,82,966 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.11 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.830 టీఎంసీలుగా ఉంది. 12 యూనిట్లలో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతుంది. జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల జలాశయం నుండి 181,314 క్యూసెక్కులుగా ఉంటే సుంకేసల నుండి 17,244 క్యూసెక్కుల నీరు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతుంది. ఇన్ఫ్లో 198,558 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 2,24,876 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.80 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197.91 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. నాగార్జున సాగర్కు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతూ ఉండడంతో అధికారులు 26 క్రస్ట్ గేట్స్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 2,38,328 క్యూసెక్కులుగా ఉంటే అవుట్ఫ్లో 2,46,606 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 587 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.50 టీఎంసీలకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.